టెప్లేజర్ రిపేర్ గురించి చూడండి. టెప్లేజర్ రిపేరు చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కింద ఉన్నాయా నట్లు ఇప్పాలి. ఈ నట్లు ఇప్పిన తర్వాత ఇంకో నట్ ఇది ఇప్పాలి. ఈ నట్లు ఈ విధంగా జైలు వేసుకున్నాం కాబట్టి విప్పిన తర్వాత జైలు వేసుకొని కేనేం తీస్తాయి. ఇందులో ఇది ట్రాన్స్ఫారము, తర్వాత ఇక్కడ ఇండికేటర్, ఇది ఇండికేటర్, ఇది ఒక ఇండికేటర్. తర్వాత ఈ ట్రాన్స్ఫారంలో ఏమైనా వైర్లు పోయినాయో చూడండి. ఈ కాయలు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ కాయలు అయితే బాగానే ఉన్నాయి, ఇది బాగుంది. ఇంకా వైర్స్ అన్నీ బాగా ఉన్నాయనుకుంటే మనకు ఓకే, ఒక ఆప్షన్ బాగానే ఉంది. ఇది కొంచెం లూజ్ అయింది. ఓకే, ఇది కొద్దిగా లూజ్ అయింది, దీన్ని టైట్ చేసేద్దాం. ఆ స్విచ్ పట్టుకో ఒకసారి, ఇది పట్టుకో, దానిలో తీసుకురా. లైట్ వేసి ఈ ప్లగ్తో చూద్దాం. ఇట్లా పట్టుకో, అదేం లైట్ వస్తుందా రాదా చూడు. ఈ విధంగా లైట్ వస్తుంది. ఇండికేటర్లు రెండు వచ్చినాయంటే ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్ ఉంది అన్నట్టు లెక్క. ఇది చూడండి, ఈ విధంగా రెండు ఎర్ర లైట్లు వస్తాయి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా అయితే ఉంది, ఒకే విధంగా ఉంటుంది. తర్వాత మీరు హలో ఫ్రెండ్స్, మనం టెప్లేజర్ ఏ విధంగా రిపేర్ చేయాలో ఇంట్లో చూసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే రెండు వైర్లు తీసుకోండి, ఇక్కడ ప్లగ్లో పెట్టండి. ప్లగ్లో పెట్టిన తర్వాత ఇక్కడ లైట్ రాలేదు చూడండి, చూసిండ్రా, లైట్ రాలేదు అంటే ఇక్కడ ఒక ఇండికేటర్ పోయిందని దాని అర్థం. అయితే ఈ ఇండికేటర్ పోతే ఏం చేయాలంటే, మనం ఈ నట్లన్నీ ఫస్ట్ ఒక బల్బు పెట్టి చూద్దాము. ఇప్పుడు బల్బు వెలిగిద్దాం. కరెంట్ స్విచ్ ఇచ్చినాం మనం, చూడండి కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినాం, బల్బు రావట్లేదు, చూస్తున్నారా, బల్బు రావడం లేదు, చూస్తున్నారా. ఈ బల్బు రావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ నట్లు ఉన్నాయి చూడండి, నట్లు, ఈ నట్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మీరు నట్లు అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క పైన ఉన్న క్యాప్ను నిదానంగా ఓపెన్ చేయండి. కరెంట్ కనెక్షన్ తీసేసుకోండి, షార్ట్ కొట్టే ప్రమాదం ఉంటుంది చూడండి. కరెంట్ కనెక్షన్ తీసేసాం. తర్వాత ఇక్కడ మనకు ప్లాస్టిక్ అంతా కాలిపోయింది కదా, ఈ 3 పిన్ ప్లగ్, ఈ ప్లగ్ మనం కొత్తది వేసుకోవాలి. ఇక కొత్తది ఫిట్టింగ్ చేసుకున్నట్టయితే మనకు మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ ఇండికేటర్ చూసారా, ఇవి సరిగా లేవు కాబట్టి మనం వైర్తోనే ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కోసారి ఈ చాలా పని చేస్తాయి, ఓసారి పని చేయవు. మనము వెల్డింగ్తో కట్ చేసేసినాం, వీటిని కట్ చేసి తీసేసినాం.
మళ్ళీ వైర్స్ 3 పిన్ ప్లగ్ ఒకటి కొత్తది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ వైరు, ఈ తెల్ల వైరు ఉందా, తెల్ల వైరు పచ్చ వైరు ఇలాకెళ్ళి 3 పిన్ ప్లగ్ ఏది. ఓకే, ఇది తీసుకోండి. ఇందులో నట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. కోణం ఏదైనా తీసుకోవచ్చండి మార్కెట్లో. 3 పిన్ ప్లగ్ అంటే ఇచ్చేస్తారు వాళ్ళు, చిన్నది స్టెబిలైజర్ది. మనం ఫస్ట్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ నట్లు ఇప్పేసి హోల్స్లో ఫిట్టింగ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. కరెక్ట్ బాగా చూడండి, చూస్తురా, అది ఫిట్ అయిందా? ఫిట్ చూస్తున్నారా, కనిపిస్తుందా? ఓకే ఓకే, దీనికి ఇప్పుడు నట్లు ఫిట్ చేయండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వెంటనే ఈ నట్లు ఫిట్ అయిపోయిన తర్వాత ఒకసారి కరెంటు మళ్ళీ స్విచ్కు మనము కనెక్షన్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఒక ఇండికేటర్, ఇక్కడ ఒక ఇండికేటర్, 2 లైట్లు వచ్చినాయంటే మనకు కరెంటు వచ్చినట్టే, మన స్టెబిలైజర్ బాగున్నట్టే. ఏదైనా శబ్దం కిట్ కిట్గా శబ్దం వస్తే అది చేయకండి. ఓకే, చూడండి, ఇప్పుడు చూద్దాం. లైట్ వెలుగుతుందా మరి? వస్తుంది, లైట్ వస్తుంది, చూస్తున్నారా? లైట్ వస్తుంది, లైట్ వచ్చింది, చూసారా? అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఓకే అయిపోయింది. ఇప్పుడు అంటే ఇండికేటర్స్ అన్నీ మనకు సమానంగా పనిచేస్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే స్టెబిలైజర్ పనిచేస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మనం స్టెబిలైజర్ ఏ విధంగా రిపేర్ చేయాలో ఇంట్లో చూసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే 2 వైర్లు తీసుకోండి. ఇక్కడ ప్లగ్లో పెట్టండి. ప్లగ్లో పెట్టిన తర్వాత ఇక్కడ లైట్ రాలేదు, చూడండి, చూసిండ్రా? లైట్ రాలేదు అంటే ఇక్కడ ఒక ఇండికేటర్ పోయిందని దాని అర్థం. అయితే ఈ ఇండికేటర్ పోతే ఏం చేయాలంటే మనం ఈ నట్లన్నీ ఫస్ట్ ఒక బల్బు పెట్టి చూద్దాము. ఇప్పుడు బల్బు వెలిగిద్దాం. కరెంట్ స్విచ్ ఇచ్చినాం మనం, చూడండి. కరెంటు ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినాం. బల్బు రావట్లేదు, చూస్తున్నారా? బల్బు రావడం లేదు, చూస్తున్నారా?